జేఎంజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్మభవన్ భూమి పూజకు ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగర కార్పొరేషన్లో మేస్త్రీలుగా పనిచేస్తున్న వారిని తొలగించడాన్ని నిరసిస్తూ నిరాహార దీక్షలు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్మభవన్ భూమి పూజకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కమ్మభవన్ ద్వారా కమ్మ కులానికే కాకుండా అన్ని కులాల్లోని పేద వర్గాలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. స్థలదాత చెడిపోతు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కార్యదర్శులు మండవ మురళీకృష్ణ, కార్యదర్శి ఆలా హనుమంతరావు తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘాలు ఎన్ని ఉన్నా ఐక్యమత్యంతో సమాజానికి సేవ చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమానికి కమ్మవారి సేవా సంఘం ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ కమ్మభవన్ నిర్మాణ భూమి పూజకు హాజరైన దామచర్ల జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య, గౌరవ సలహాదారు క్విజ్ విద్యా సంస్థల చైర్మన్ నిడమారూరి నాగేశ్వరరావు, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, నాగుపోయిన భాస్కర్ రావు, కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతిరావు, ఉపాధ్యక్షులు అబ్బూరి నవీన్ కుమార్, వడ్లమూడి లింగయ్య, పావులూరి బాపయ్య చౌదరి, జాయింట్ సెక్రటరీ లింగంగుంట సాయి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల వెంకటనారాయణ, అధికార ప్రతినిధి రావుల పద్మారావు, మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి వెంకట సుజాత, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డపాటి వెంకట్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది కదా నాయకులకి కావాల్సింది, మాకెందుకు అయిపోయింది నాయకులకి కదా కావాల్సింది. పొల్ల వాళ్ళని వెళ్ళి మనకి ఎందుకు నేను పిలవాలంటే ఈ రాజీవ్నగర్కి ఇది మెయిన్ రోడ్ తీసుకుని ఇక్కడ కూడా పెట్టాలని డబల్ రోడ్ సింగిల్ రోడ్ ఇక్కడ వరకు షెడ్ ఏమో ఇక్కడ దాకా క్లీన్ చేసి అవి మెట్లు పెట్టుకోండి. పెద్ద రోడ్ కదా బాగా ఎక్కువ ఉంది. రాజీవ్ నగర్ మొత్తం మన కమ్యూనిటీ బాగా కనిపిస్తేనే కాటేస్తుంది. నిజంగానే 6 గంటలు మేలుకొని ఉంటే చాలా మంది సార్ సార్ చాలా పడుతుంది సార్, పర్లేదు సార్.
ఈరోజు ఒంగోలులో కమ్మ భవన్ ఆఫీస్ని ఈరోజు పునరుద్ధరణ చేశారు. దీనికి అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు. దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుద్దంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపోత వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటి పేరు అలా ఒకటి ఇచ్చేస్తే ఎవరింటి పేరు ఎవరు అడుగుతున్నారు? అమ్మాయి ఎవరు అడుగుతుంది? ఎవరు అడిగిన భాస్కర్ 6 లక్షలు ఇచ్చాడు కదా. పడతారు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించగలిగితే క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడవచ్చు అని పలువురు వైద్యులు అన్నారు. డాక్టర్ తానియా 83వ జయంతి పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్లోని బేతూర్ నర్సింగ్ హోంలో క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఐద్వా, ఒంగోలు హెచ్సిజి, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో క్యాన్సర్ కారక లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించగలిగితే ప్రమాద స్థాయి తగ్గుతుందని, ప్రతి నెల క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ ఉదయని అన్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కారక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన చాలామంది మహిళలు తనువులు చాలిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అవగాహన లేకపోవడం, క్యాన్సర్ అంటే భయం కలగడం వంటివి ఉండటం వల్లే క్యాన్సర్తో చనిపోతున్నారని, మొదటి దశలోనే క్యాన్సర్ని గుర్తించగలిగితే క్యాన్సర్ నయమవుతుందని అన్నారు. బెతూర్ నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రంగారావు, డాక్టర్ ఉదయని, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ సందీప్ ప్రకాష్, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ దీప్తి పాల్గొని అవగాహన కల్పించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే నాగూర్, బి రమాదేవి, జి ఆదిలక్ష్మి, పి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కోరుతా ఉన్నాం. డాక్టర్ ఎస్ సందీప్ ప్రకాష్ గారు వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. జోహార్ ప్రజా వైద్యులు తాన్యా గారు. డాక్టర్ ఉదయని గారు నివాళులు అర్పిస్తా ఉన్నారు. అట్లాగే డాక్టర్ సందీప్ ప్రకాష్ గారు, డాక్టర్ స్వాతి గారు, డాక్టర్ దీప్తి గారు, ఐవా నాయకత్వం కూడా వచ్చి నివాళులు అర్పించవలసిందిగా కోరుతాం. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఏదైతే ఒక ఉన్నత ఆశయ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. స్థాపించిన నాటి నుంచి కూడా పేద ప్రజలకు అనేక వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అట్లాగే ఇప్పటికి కూడా మంచి ఆశయంతో అభ్యుదయ భావాలతో కలిగినటువంటి నేనే గారు తెలియజేశారు. అట్లాగే ఈరోజు మహిళల్లో ఏదైతే ఒక లక్ష్యం కోసం ఒక మంచి సమాజం, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం ఆరోగ్యం వైద్యం చూస్తూ ఉంటే పేద మధ్య తరగతికి అందరి పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్స్ నుంచి అనేక మంది పేద మహిళలకు, పురుషులకు కూడా వైద్య సేవలు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు బేతుల్ నర్సింగ్ హోమ్ నందు ప్రతి నెల 3వ శుక్రవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మన హాస్పిటల్స్ నుంచి ఉంది. దీన్ని కొనసాగించే దానికోసం ఇప్పటికీ రంగారావు గారి ఆశయాలను పొణిగిపుచ్చుకున్నటువంటి మన ఉదయని గారు, అట్లాగే పురుషోత్తమరావు గారు వాళ్ళ ఆశయాలను కొనసాగించడానికి 3వ తరంగా డాక్టర్ సందీప్ ప్రకాష్ గారు, అట్లాగే స్వాతి గారు కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి ఆశయాలతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళని ప్రజానికి అందరూ కూడా ఈ వైద్య సేవలు అందుకొని వాళ్ళు ఇచ్చేటువంటి స్ఫూర్తిని ఇంకా 10 మందిలో తీసుకెళ్లే విధంగా మీ అందరూ కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ వ్యవస్థించిన డాక్టర్ రంగారావు, డాక్టర్ ధాన్య గారు కొన్ని మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేసి దాన్ని కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేస్తున్నారు. చేసి దాన్ని ఫుల్ టైం సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత నేను ఉదయం వచ్చాక ఆ సేమ్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరీ కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆదర్శ భావాలతో చేద్దామని అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నాం. తర్వాత తాన్యా గారు చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు. కానీ దురదృష్టవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్తో ఎర్లీగానే చనిపోయారు. సో అది బాధాకరమైన విషయం. అందుకని ఆమె గుర్తుగా ఎవ్రీ ఇయర్ మేము క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఈ నెలలో చేస్తూ ఉన్నాం అన్నమాట, ఆమె జయంతి సందర్భంగా. ఇది అందరూ ఉపయోగించుకొని దీనివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. సో కార్యక్రమం కొనసాగిస్తాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మేము ప్రజలను ఉద్దేశించి నిర్వహిస్తూ ఉన్నాం. అదే బాధాకరమైన విషయం, అమ్మ కూడా క్యాన్సర్ వల్లనే మరణించారు, చిన్న వయసులోనే మరణించారు. అందుకని ఏంటంటే క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఒకటి ఉంటాయని చెప్పి క్యాన్సర్ని ముందు స్టేజ్లో కనుక్కుంటేనే వైద్యం సరిగ్గా అందుతుందని ప్రజలందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపు ప్రతి జయంతి రోజు మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇది 13వ సంవత్సరం
జరుపుతూ ఉన్నాము. సో దీనికి ఇంకా మీరు బాగా జనాలు బాగా దీంతో మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలనేది మా ఉద్దేశం. సో క్యాన్సర్ గురించి బేసిక్గా కొంత అవగాహన ఇప్పుడు డాక్టర్ స్వాతి, డాక్టర్ దీప్తి గారు మీకు అందిస్తారు. మీరు అందరూ వింటూనే ఉంటారు. మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఒకప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒకప్పుడు జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డిసీజెస్ అంటే మనకి షుగరు, బీపీ మాత్రమే ఉండేది. ఇప్పుడు క్యాన్సర్ కూడా దానిలో చేరిపోయింది. మన లైఫ్ స్టైల్లో వచ్చే వివిధ రకాలైన మార్పులు, మన చుట్టూ ఉన్న కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యమే. మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే ఆహారం, తీసుకునే నీరు, అన్నిట్లోనూ ఈ కాలుష్యం వల్ల కొన్ని క్యాన్సర్స్, మన జీవిత శైలి మార్పుల వల్ల మెయిన్గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత క్యాన్డ్ ఫుడ్ అంటే ప్రిపేర్డ్గా ఉన్న ఫుడ్ సూపర్ మార్కెట్స్లోంచి కొనుక్కొని తెచ్చుకొని తినడం. సో ఇటువంటి ఆహారపు అలవాట్లు, ఇవి కాకుండా కొన్ని దురలవాట్లు, ఎక్కువగా మితిమీరిన మద్యపానం, ధూమపానం, సో ఇలా వేరే వేరే కారణాల వల్ల అయితేనేమి ఇప్పుడు మీరు ఎటు చూసినా మీరు అందరికీ మీకు అనుభవం అయ్యే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు బాగా దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు క్యాన్సర్ వచ్చిందంట, క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. భయపడాల్సింది ఏమీ లేదు. క్యాన్సర్ గురించి కనుక మీరు ఇట్లాంటి క్యాన్సర్ అని అటెండ్ అయితే చక్కగా ఎలాంటి చేంజెస్ మన బాడీలో వస్తే క్యాన్సర్ అని మనం ఎమ్మటే అనుమానపడి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. ఎలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలా ముందే కనుక్కోవడానికి ఇంకా వేరే రకరకాల స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎలా అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో ఇవన్నీ తెలుసుకుని అవగాహనతో ముందు మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని, మన లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మార్పులు చేయాలి. మీకు అందరూ వినే ఉంటారు మైక్రో ప్లాస్టిక్స్ అని చెప్పి. ఇప్పుడు చేపల్లో కానీ మనం తినే ఏ ఆహారంలో కూడా అవి మన భాగంలో, మన శరీరంలో భాగంలాగా అంతగా ప్లాస్టిక్ అనేది అంతగా నిండిపోయింది ప్రపంచం అంతా. సో ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్రజలకు, రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని, ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. బుధవారం మద్దిపాడు మండలం రాచవారిపాలెం గ్రామ రెవెన్యూ సదస్సునకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హాజరై భూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అర్జీవారీగా పరిశీలన చేసి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారం అయ్యే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మీరు మీ తహసీల్దార్స్ అందరికి మీరు అక్కడ ఎలా రాస్తున్నారు అది చెప్పండి. రాస్తే క్లారిటీ వస్తుంది కదా. దాంట్లో డాక్యుమెంట్స్ కూడా ఏం పెట్టలేదు. ఎవరు అమ్మారు ఎవరని తెలిసి ఓకే. ఈ కేసు మీరు ఏం చూస్తున్నారు కదా, ఈ కేసు ఎలా ఉంది, ఇలా చేస్తాము సర్వే చేసి అంటే ఏ యాక్షన్ మీరు ప్రపోజ్ చేస్తే అందుకే మీకు ఈ ఫామ్ ఇచ్చాము. ఫిల్ చేయకుండా పెట్టుకుంటే ఎలా చెప్పండి. ఈ కేసుకి ఏం చేశారు? చనిపోతే డెత్ సర్టిఫికేట్ వాటి నుంచి ఇప్పుడు ఎవరి పేరు? ఆమె పేరు మీద, భార్య పేరు మీద. వారు ఒప్పుకోవట్లేదు, మనం చేయలేము. మీరిద్దరు సమ్మతితో రాసుకుని వస్తే మనం చేయగలం. ఏమంటున్నా పిలిపించి మాట్లాడండి. అది ఈ రోజు
వారికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎవరు విఆర్ఓ ఎవరు మీరు చెప్పండి. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వీరికి ఎలా వచ్చింది, ఆన్లైన్లో ఎప్పుడు ఎలా చేశాము, రికార్డు పరంగా ఎవరు ఉన్నారు? వెళ్ళే ఉన్నారు వాట్సాప్లో కొంతమందికి వచ్చింది మేడం, కొంతమంది కొనుగోలు చేసిన వాళ్ళు వాట్సాప్కి వచ్చిన వాళ్ళు పెడతారు. ఇప్పుడు ఉన్న వారికి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ వాట్సాప్కి వచ్చేది బట్ ఇక్కడ లేదు, కాగితాలు లేదు. అదే మేడం, ఇప్పుడు వాళ్ళు కొలతలు వేయించారు మేడం, వీళ్ళందరికీ నోటీసులు పెట్టి పిలిపించి అవుతుంది కదా. రెవెన్యూ సదస్సులు ఇక్కడ వస్తున్నారంటే మీరు ఏ రోజు వస్తారు, ఏంటి వారికి మీరు ఇది చెప్పారా, ప్రాసెస్ ఏంటి అని చెప్పారా? చెప్పాను. ఆల్రెడీ 4లో ఎంజాయ్మెంట్ సర్వే చేయించుకున్నాను. ఈ 4లో మొత్తం కూడా 40 పెట్టాము, కానీ ఇక్కడ 5 అది ఒకసారి సర్వే చేసి ఎవరికైతే ఎంజాయ్మెంట్ ప్రకారం ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మనం నోటీస్ ఇచ్చి తీసేయాలి. సపోజ్ ఇక్కడ పేరు కోతుల పిల్లల్లో ఉన్నాయి, వీళ్ళకి 7.5 సెంట్లు చెప్పారు చెప్పారు. సపోజ్ వీళ్ళంతా ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి, ఆన్ గ్రౌండ్ చేసి ఎవరికైతే ఎక్స్టెంట్ తగ్గుతుందో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కాగితాలు అడంగల్లో ఉందా? ఆ ఇయర్ ఫస్ట్ ఇయర్ 2021లో వాళ్ళ పేరు ఎంజాయ్మెంట్లో ఉంటే వాళ్ళ పేరు ఉంటుంది కదా. ఎంజాయ్మెంట్ అయితే ఉన్నారో అప్డేషన్ అయితే ఎవరికి అప్డేషన్ అయితే ఈరోజు వచ్చి వెళ్తున్నారు కాబట్టి వరకు మీకు మీ ప్రాబ్లం ఇది. ఇప్పుడు చూస్తే వేరు వాళ్ళు ఉన్నారు, మీకు సర్వే చేయాలి. సర్వే చేయడానికి ఈ రోజుకి మనం వస్తాము, సో డేట్ మీరు ఉండండి అని ఒక ఇది ఎండోర్స్మెంట్ చాలా పేర్లు ఉన్నాయి. నేను పర్సనల్ కూడా నేను ఇప్పుడు దగ్గర రాయలేదు. ఇప్పుడు వీళ్ళకి అయిపోయింది అనుకోండి మేడం, ఈరోజు రాచమల్లి పని అయిపోతే వీఆర్ఓకి విలేజ్ సర్వీస్ కలిపి రివ్యూ మీటింగ్లా పెడతారు. మ్యూటేషన్స్ సపరేట్ చేస్తాం, దాంట్లో సర్వే ఇంక్లూడ్ అయితే ముందు సర్వేకి పంపించి సర్వే చేయమని ఇక్కడే ఉన్నాను సర్వే అప్పటికప్పుడే చేయడం లేదు. ఈ కేసు మీకు వచ్చింది, దీనికి ఫైనల్గా అందుకే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. విఆర్ఓ ఉన్నారు, మండల్ సర్వేర్ ఉన్నారు. మండల్ సర్వేర్ ఇక్కడే ఉన్నారు. ఓకే, విలేజ్ సర్వేర్ చేస్తున్నారు, విఆర్ఓ విలేజ్ సర్వేస్ ఉన్నారు. ఈ కేసుకు మనం ఏం చేయవచ్చు? సర్వే చేయాలంటే సర్వే చూపిస్తాం. అదే ఇక్కడ రాయండి అంటున్నాను. వాట్ ఈస్ యువర్ రిమార్క్స్ ఈ కేసుకు, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది మీరు ఇక్కడ రాసి వారికి చెప్తే మీరు రెవెన్యూలో యాక్షన్ తీసుకోవడానికి టేక్ టైం 30 days స్టాట్యుటరీ ఇది అన్నీ ఉంది. బట్ ఈ ప్రాబ్లమ్కు వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఈస్ యువర్ ఎలా డయాగ్నోస్ చేసి ఉన్నారు అర్థమైంది. అదే నేను దీంట్లో చేయమంటున్నాను. దీన్ని మీరు మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు 3 కేసులు ఉందిచ్చి 4-5 days తర్వాత ఇంకా ఎక్కువ వేరే విలేజెస్ ఉన్నాయి. ద క్వాలిటీ దీనికి ఇస్తున్న టైం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 4 cases వచ్చి ఉన్నాయి. 4 cases లోతుకు వెళ్ళండి. గివ్ డూ ఇంపార్టెన్స్ టు దిస్. ప్రతి ఒక్క దీనికి కూడా అదే చేయమంటున్నాను. మీరు ఇప్పుడు వారికి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పలేదు తహసీల్దార్ గారు. డీటెయిల్డ్గా వెళ్ళండి. కావాలంటే మీ విలేజ్ సర్వేరు వారు విఆర్ఓని ఇక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళి చూసి రమ్మనండి. ఈ విలేజే కదా, మీకు క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం దీనికి ఎలా చేయవచ్చు అన్నది ఒక 1 పేజీకి రాయండి. ఇలా చేస్తాం, ఫస్ట్ స్టెప్, సెకండ్, దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది. వారికే చెప్తే ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ కావాలంటే వెళ్ళి తీసుకురండి, ఈరోజే నేను చేస్తానని చెప్పేయండి. కాదు మీకు దీంట్లో క్లారిటీ రాలేదంటే యూ సెండ్ యువర్ విఆర్ఓ అండ్ విలేజ్ సర్వే టు ద ఫీల్డ్ వెళ్ళి లేకపోతే మీకు ఇంకా కొద్దిగా టైం పడుతుంది, డీటెయిల్డ్ ఎంక్వైరీ కొద్దిగా చేయాలంటే అదే రాయండి. దిస్ కేస్ నీడ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ విచ్ మే నీడ్ some more days. ఈ 3 తప్ప మిగిలిన కూడా చేస్తున్నాం. ఇప్పుడే వచ్చారు. గతంలో 6 years బ్యాక్ తీసేసి రిక్వెస్ట్ పంపుతున్నాం. అలాగే
సర్వే నెంబర్ 87 వారి వెంకట సుబ్బయ్య మీకు 40 సెంట్లు అమ్మిన వాళ్ళ పేరు ఉంది మేడం వాళ్ళ భార్య మీరే చేయండి హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ద కేసెస్ ఇన్ భూమి మీద మీరే అనుభవంలో ఉన్నారు వివాదాలు లేవు కోర్టు కేసు కూడా లేవు సరే మేము ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టించి డిస్ప్లే అంటే గతంలో చేయలేదు మేడం మాదిరి మాన్యాలు కుమ్మర మాన్యాలు ఇవన్నీ ఎవరు చేయలేదు 360 రిలాక్స్ ఇచ్చబెట్టారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఓవైపు ప్రయత్నిస్తుందని, ఇది భారతదేశ లౌకికవాదానికి పెనుముప్పుగా పరిగణిస్తుందని ఎమ్మెల్యే కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఒంగోలు ముస్లిం కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రపంచ మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా భారత స్వతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన షాహిద్ అష్ఫకుల్లా ఖాన్ వర్ధంతిని పురస్కరించుకొని జరిపిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం హక్కులన్నీ అందరికీ సమానంగా ఉండాలని, అటువంటప్పుడే లౌకిక రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ మూకలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అండదండలతో మసీదులపై దాడులు చేస్తూ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ దేశంలో అశాంతిని కలిగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ రాజ్యాంగ వ్యవస్థకే తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి విధానాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఇస్మాయిల్, ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు రఫీ, మైనార్టీ సంక్షేమ శాఖ మాజీ డైరెక్టర్ మెహబూబ్, ముస్లిం ధార్మిక గురువు అజీద్ మౌలానా, మాజీ కోఆప్షన్ సభ్యులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, ముస్లిం రచయిత నబీ కరీం ఖాన్, రావూఫ్ ఆవాజ్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక, ముస్లిం హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘంల ఆధ్వర్యంలో జరిగింది. ఎంతో ప్రయాసపడి కష్టపడి అందరినీ తిరుగుతుంటే ఏదైతే మైనారిటీలు ఉన్నారో మన హక్కులు ఉన్నారో తెలుసు. జోహార్ అష్రఫుల్లా ఖాన్ గారు, జోహార్ అష్రఫుల్లా ఖాన్ గారు, జోహార్ అష్రఫుల్లా ఖాన్ గారు. వర్ధిల్లాలి హిందూ ముస్లింల ఐక్యత, వర్ధిల్లాలి హిందూ లౌకికవాదం, వర్ధిల్లాలి లౌకికవాదం, వర్ధిల్లాలి లౌకికవాదం, వర్ధిల్లాలి లౌకికవాదం, వర్ధిల్లాలి లౌకికవాదం. నశించాలి మాదా, నశించాలి మాదా, నశించాలి మాదా, నశించాలి. దాదాపు 1700 దాడులు జరిగాయి. దాదాపు 1000 మందిని చంపేసినటువంటి బాధ్యత. కానీ ఈరోజు మైనారిటీ కమిషన్ నిద్రపోతాం. ముస్లింస్ మీద దాడి జరుగుతూ ఉంటే నడవాల్సినటువంటి అవసరం. మరి అదేవిధంగా ఈ భారతదేశంలో అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థ వక్ఫ్ సంస్థ. ఈ భారతదేశం కోసం ఆ యొక్క ముస్లింల సాంస్కృతిక ఆచార వ్యవహారాన్ని కొనసాగించేందుకు వారు ఇక్కడ అన్యాక్రాంతం చేస్తూ ఆకలించుకుంటారు. ఈ భారతదేశంలో వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ముస్లింల ఆచార వ్యవహారాలను కానీ ట్రిపుల్ తలాక్
కెఎస్ లక్ష్మణరావు, కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను. ఈరోజు డిసెంబర్ 18 ప్రపంచ మైనార్టీ హక్కుల దినోత్సవం. ఈ సందర్భంగా మైనార్టీలందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే రేపు అష్ఫాకుల్లా ఖాన్ యొక్క వర్ధంతి. 21 ఏళ్ల వయసులో ఆయన స్వాతంత్ర్యం కోసం పోరాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత స్వాతంత్రోద్యమంలో మతాలకు అతీతంగా హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా పోరాటం చేసి ఈ స్వాతంత్ర్యాన్ని మనం సాధించుకున్నాం. 1857లోనే ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్, మౌలానా ఫడ్నవీస్, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పోరాటం చేసి ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మైనార్టీలకు అనేక హక్కులు కల్పించి, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కులు కల్పించారు. మైనార్టీలు తమ భాషని, లిపిని, సంస్కృతిని అభివృద్ధి చేసుకునే హక్కులు కల్పించి ఇవాళ హక్కులన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలోని అన్ని మతాలు ప్రజలు కలిసి జీవించాల్సిన అవసరం ఉంది. కానీ గత 10 ఏళ్లుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మైనార్టీ హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. మైనార్టీల యొక్క సాంస్కృతిక జీవనం మీద దాడి చేస్తూ ఉంది. మెజార్టీ ప్రజలు మైనార్టీ ప్రజల పేరుతో ప్రజల్ని చీల్చివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటిని మనం ఖండించాలి, వీటన్నిటిని వ్యతిరేకించాలి. అందులో భాగంగానే మరి సిఏఏ చట్టం తీసుకురావటం, కాశ్మీర్కి 370 ఆర్టికల్ని రద్దు చేయటం, మైనార్టీల తిండి మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా హిందూ ముస్లిం ఐక్యత ఈ దేశంలో కొనసాగాలి. భారతీయులందరూ సమైక్యంగా ఉన్నప్పుడే ఈ దేశం ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది తప్పితే లేకుండా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకని మైనార్టీ దినోత్సవం సందర్భంగా మైనార్టీ హక్కులు కాపాడుతూ అందరూ సమైక్యంగా ఈ దేశ అభివృద్ధికి కృషి చేయాలని, ఈ దేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను ఖండించాలని మేము కోరుకుంటాం. నా పేరు షేక్ కఫీల్ బాషా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు. ఈరోజు ఒంగోలు ముస్లిం కమ్యూనిటీ హాల్లో అష్రఫుల్లా ఖాన్ గాని వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా అంతర్జాతీయ మైనార్టీల దినోత్సవ సందర్భంగా ముస్లిం సోదరులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్ర సమరాంగంలో చిన్న వయసులోనే అసూలు బాసినటువంటి గొప్ప వ్యక్తి అష్రఫుల్లా ఖాన్ గారు. ఆ రోజు బ్రిటిష్ యొక్క రాజరికానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితారును ముద్దాడినటువంటి గొప్ప వ్యక్తి అష్రఫుల్లా ఖాన్ గారు. వారికి మా అందరి తరపు నుంచి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ మైనార్టీల దినోత్సవంగా పరిగణించడం జరుగుతుంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదరులు, ఏ దేశంలో ఉన్న మైనార్టీ సోదరులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. ఒంగోలు రీజన్ పరిధిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఒంగోలులోని భాగ్యనగర్లో ఏర్పాటు చేసిన ఎస్బీఐ శాఖను గుంటూరు పరిపాలనా కార్యాలయం డిప్యూటీ జీఎం కృష్ణకుమార్ బి ప్రభు, ఒంగోలు ఆర్ఎంఎస్ గున్నేశ్వరరావులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం శైలేష్ కుమార్ మాట్లాడుతూ ఖాతాదారులను సైబర్ మోసాలపై నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి వెంకట్రావు, భాగ్యనగర్ శాఖ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు కె హారతి, ఎల్వివి నాగేశ్వరరావు, వేదం రాజేష్ బాబు, హెస్ఆర్ మేనేజర్ నళిని కాంత్, ఆర్ఓపి సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ జానకి రామయ్య, వి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, గుంటూరు మాడ్యూల్ కేఆర్ఓ వి విజయ్ కుమార్, పి వెంకటరెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రకేసరి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో జీఎం శైలేష్ కుమార్ ఎస్బీఐ సామాజిక కార్యక్రమాల్లో కూడా తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బొలారో వాహనాన్ని యూనివర్సిటీకి ఆయన అందజేశారు. తర్వాత రండి.
అభిదిష్టైవ అపహ క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేన మదీధరతో రండి. ఇంద్రయేన మదీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్న రండి. అయం చ బ్రహ్మణస్పతి వెలిగింది. పర్వత హిమావిచాజలి ఇంద్ర హిమేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రముధారయ అభిదిష్టమృతన్యతః అధరే సంతోషత్రవః ఇంద్రైవ వృత్రాః తిష్ట అపహ క్షేత్రాణి సంజయన్నో వెలిగింది. ఇంద్రయేన మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా అట్లండి వెలిగింది. పట్టుకోండి పట్టుకోండి. తస్మై దేవా అధిప్రవన్ ఒకసారి సార్ వెయిట్ వన్ పిక్ అయం చ బ్రహ్మణస్పతి అయం చ బ్రహ్మణస్పతి అయిందా? ధర్మపత్ని సునీతా నామధేయవత్యాః సహ కుటుంబానాం హర్దసపుత్రస్య గుణేశ్వరరావు నామధేయస్య ధర్మపత్ని సత్యవాణీ నామధేయవత్యాః సహ కుటుంబానాం యథాచనః సహ కుటుంబాదేవతాభ్యో నమః. గణవావరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాచరణాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కవిరాయ నమః. ఓం జగదండకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం ఆవాహిత సకల దేవతా నమస్తే నమస్తే నమః. నైవేద్యం నారికేళాలు ఎక్కడ ఉన్నాయి? ఫ్లాష్ కొంచెం కింద కనుకోండి ఫ్రేమ్ ఇది కూడా వస్తుంది కింద కనుకోమండి. ఫ్లాష్ డౌన్ చేయండి కొంచెం. దాంట్లో పోసేయండి. కాన్ఫరెన్స్ ఈసీ గారు వచ్చారు కొంచెం లోపలికి సార్ రండి లోపలికి సార్. దాంట్లో పోసేయండి. రండి. సార్ రష్గా ఉంది. ఫ్లాష్ దించాయా? చిన్నగా పెట్టేయండి. పని పెట్టేయండి. పని పెట్టేయండి. ఫ్లాష్ దాన్ని పూర్ణం దదాతే బ్రహ్మణముపహరతే నీరాజనం దర్శయామి. జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర క్షేమ ప్రమాణవన గోవింద హరి. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్యశాహినే భయం శ్రవణాయ కుర్మహే నమః. దేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమః బల వికరణాయ నమః బలాయ నమః ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. నమస్కారం చేసుకోవాలి.
ఇది కాలుతుంది. అట్లా ఉంచేదాన్ని వదిలి బయట పెడతాం. నాకు దట్టాన్ని ఉండదు వాళ్ళకి ఎవరికి బాగా అయిపోయింది. ఇతను కూర్చున్నాడు కదా, అది నాకు కూర్చున్నప్పుడు అందరికి వేశారు, అందరు వేశారా? ఇదిగో అబ్బాయి ఎవరన్నా ఈ పంట తీసేసి వర్ధమానయుత్యపనిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇట్లండి ఆయు శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. Today, State Bank of India dedicates this Bhagyanagar branch to the service of residents of Bhagyanagar. All banking facilities, all financial services are available at this branch. You can open savings bank account, you can save your monthly savings through recurring deposit, you can have fixed deposit at this branch, and you can invest in stock market also through by opening demat account, or you can invest in mutual fund. You can also have protection cover for your family in terms of insurance plan. You can also have health policy, accidental insurance. Everything is sold under one roof of this branch. Locker is also available at this branch. That will be available on first come and first serve basis. You can also have different kind of loans from this branch, including gold loan, home loan, car loan. Everything is available at this branch. And to start with, we have a team of branch head and cash in charge, so they will take care of all your requirements. So request everyone, all residents of this Bhagyanagar area, to support this branch in terms of deposits or in terms of all your requirements. Thank you. మా స్టేట్ బ్యాంక్ భాగ్యనగర్ శాఖని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా యొక్క జిఎం గారు గౌరవనీయులు శ్రీ శైలేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మా బ్రాంచ్లో అన్ని రకాల లోన్స్తో పాటు మీ యొక్క సేవింగ్స్ ఖాతాలను అండ్ కరెంట్ అకౌంట్లను, మీ వ్యాపారానికి సంబంధించి కరెంట్ అకౌంట్లను కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్స్తో పాటు మీకు సంబంధించిన లోన్స్, గోల్డ్ లోన్స్ అండ్ హౌసింగ్ లోన్స్, మీ పర్సనల్ పర్పస్ కోసం ఎక్స్ప్రెస్ క్రెడిట్స్ అంటే పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హౌస్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ లోన్స్ అండ్ మీ యొక్క బిజినెస్ వృద్ధి కోసం ఎస్ఎంఈ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన భాగ్యనగర్ ప్రజలతో పాటు రామ్నగర్, దగ్గరగా రామ్నగర్ కూడా ఉంది, రామ్నగర్కి ప్రజలు, హౌసింగ్ బోర్డు కాలనీ, మోడల్ టౌను, మన ఈ రెసిడెన్షియల్ ఏరియా మొత్తానికి కూడా మా బ్రాంచ్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ వస్తున్నారు మంచిగా కస్టమర్స్. సో మీరు కూడా అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దానితో పాటు మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంది. లాకర్స్తో పాటు మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, డిమాట్ అకౌంట్స్ గురించి కానీ, మా యొక్క జాయింట్ వెంచర్స్ ఏవైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి ఏదైనా సరే, మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా సరే మొత్తానికి కూడా మా బ్రాంచ్ని విజిట్ చేయండి. నేను అండ్ మా టీం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. మీకు ఎటువంటి అవసరమైనా సరే, బ్యాంకింగ్ అవసరాల కోసం ఎప్పుడు ఎస్బీఐ మీతోనే ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా భాగ్యనగర్లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభిస్తున్నాము. బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు, క్యాష్ ఆఫీసర్ గారు, వాళ్ళందరూ మీకు అవైలబుల్గా ఉంటారు. ఈ బ్రాంచ్లో మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, లాకర్స్ కానీ, లోన్స్కి సంబంధించిన సదుపాయాలు కానీ, డిపాజిట్స్ కానీ, మీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కానీ, ఏ రకమైన మీకు ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి మీరు అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ బ్రాంచ్ని మీ భాగ్యనగర్ వాసులకి డెడికేట్ చేస్తూ మీ అందరి సహకారం, మీ అందరి తోడ్పాటు ఈ బ్రాంచ్కి అందిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆసుపత్రి వస్తాయి గ్యారెంటీ ఆ టైం నాకు ఉండదు కానీ అందరూ కనపడాలి.
ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీ వారితో మాకున్న అవినాభావ సంబంధం, తర్వాత వారితో మాకున్న అనుబంధం ఇవి దృష్టిలో ఉంచుకొని వారి కోరిక మేరకు ఎగ్జామినేషన్ పేపర్స్ వాటి మూమెంట్ కోసము ఒక వెహికల్ ఒకటి మా దీని కింద మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ అవినాభావ సంబంధం ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారికి భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్నా మా బ్యాంకు ద్వారా మీ వేరే కాలేజీలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు వారికి కావాల్సిన అవసరాలు, ఫీజులు పేమెంట్లు కానీ, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్లు కానీ అన్నిటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ అందజేస్తుందని తెలియజేస్తున్నాము. సో థ్యాంక్ యూ. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము ఆంధ్రకేసరి యూనివర్సిటీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నామండి. మేము ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోకల్ వాళ్ళు మాకు ఏం చేశారంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీకి వెహికల్ 12 లక్షలు ఇంచుమించు 12 లక్షలు ఖరీదు చేసే వెహికల్ మహీంద్రా క్యాంపర్ ఈ వెహికల్ మాకు డొనేట్ చేశారు వాళ్ళు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి. ఇది ఇంచుమించు 12 lakhs వరకు ఖరీదు చేసినటువంటి వెహికల్ వాళ్ళు ఇచ్చారు పూర్తిగాను ఫండింగ్ తోటి. ఈ వెహికల్ ఎందుకోసం మాకు వాళ్ళు ఇచ్చారు అంటే మాకు అరౌండ్ 230 కాలేజెస్, ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఉన్నాయి. మాకు ఈ 230 కాలేజీలో మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి చేయడానికి ఏమవుతుందంటే ఈ వెహికల్ ఉపయోగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము. సో ఈ వెహికల్ ఫస్ట్ వెహికల్ ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి డొనేషన్ రూపంగా కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో కానీ ఇచ్చినటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే మాకు మొట్టమొదట ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సో అందుకని మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇటువంటి సహకారం మాకు ఇంకా అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే మా తాలూకా ఎగ్జామినేషన్ ఫీజులు లేకపోతే మా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మేము. ఒంగోలు నగర కార్పొరేషన్లో మేస్త్రీలుగా పనిచేస్తున్న వారిని తొలగించడాన్ని నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరాహార దీక్షలకు ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నగర కార్పొరేషన్ అధికారులు 15 ఏళ్లుగా మేస్త్రీలుగా పనిచేస్తున్న దాదాపు 100 మందికి అక్రమంగా నోటీసులు ఇవ్వకుండా తీసివేయడాన్ని తప్పుపట్టారు. కేవలం రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే నగర కార్పొరేషన్ అధికారులు అక్రమంగా నోటి మాటైనా చెప్పకుండా ఆపివేయడం దుర్మార్గమని అన్నారు. పారిశుద్ధ కార్మికులుగా పనిచేయండి లేకుంటే ఆగిపోండి అని బెదిరిస్తున్నారని మేస్త్రీలు ఆరోపించారు. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి కార్మికుల పొట్టకొట్టారని అన్నారు. మేస్త్రీలను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి మహేష్, ఉంగరాల శ్రీను, సుభాని, కె ఆదినారాయణ, సిహెచ్ వెంకటేశ్వర్లు, ఐనంపూడి విజయవర్ధన్, ప్రశాంత్, ఎం రమేష్, టి వెంకట్రావు, ఎస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి మేస్తులు ఆపడం సిగ్గు గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మేస్తులకు గుర్తింపు కార్డులు ఎమ్మెల్యే గారి నిర్లక్ష్య వైఖరి మేస్తులపై రాజకీయ కక్షను ఆపాలి. ఎస్సీ ఎస్టీలపై రాజకీయ కక్షను ఆపాలి. పోరాడతాం పనిలోకి తీసుకునేంత వరకు పోరాడతాం విధుల్లోకి తీసుకునేంత వరకు. నా పేరు కొన్నేపాటి శ్రీనివాసరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐ2 అనుబంధం జిల్లా కార్యదర్శిని. ఈరోజు గత 3 మాసాల నుండి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న మేస్తుల్ని అర్ధాంతరంగా మీరు విధుల్లోకి వెళ్ళండి, మిమ్మల్ని ఆపేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. గత 3 నెలల నుంచి వివిధ రూపాల్లో మున్సిపల్ అధికారులని అలాగే ఎమ్మెల్యే గారిని 5 సార్లు కలవడం జరిగింది. ఇదిగో తీసుకుంటాం, ఇదిగో లిస్టు తయారు చేస్తామని ఈరోజు 3 నెలలు అవుతున్నా జీతాలు లేక ఈరోజు వాళ్ళ కుటుంబాలు పస్తులు కొనుక్కుంటున్నారు.
ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని అమ్మేసి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఎమ్మెల్యే గారు తక్షణమే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. గత 3 నెలల నుంచి ఆపిన జీతాన్ని ఇవ్వాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడుతున్నారు. మొత్తం 70 డివిజన్లకు సంబంధించి 70 సచివాలయంలో మేము సూపర్వైజర్లు తీసుకుంటాం, మొత్తం చెక్ చేస్తూ ఉంటున్నారు. ఈరోజు ఉండా మేస్తులను తీసేసి ఇలా ఉపాధిని దెబ్బకొట్టి ఈరోజు కొత్తగా తీసుకొచ్చి సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అందుకని ఎమ్మెల్యే గారు ఆలోచించి తక్షణం ఇలా కుటుంబాలను ఆదుకోవాలని, మేస్తుల్ని విధిలోకి తీసుకోవాలని, అలాగే ఆ సూపర్వైజర్గా వీళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో ఏం జరిగినా ఈరోజు గత 2 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నారు. రేపు అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అలాగే ఒంగోలులో ఉన్న అన్ని విభాగాలకు సంబంధించి అందరు కార్మికులను ఐక్యం చేసి భవిష్యత్తులో అందరినీ ఐక్యం చేసి భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్ళటానికైనా మున్సిపల్ వర్కర్స్లే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఇది చిన్న పరిష్కారం చేసేది మీరే. పరిష్కారం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తొలగించాల మేస్తుల్ని. ఈరోజు మన ఒంగోలు నగరపాలక సంస్థలోని ఈరోజు మేస్తుల్ని తొలగించి వాళ్ళ కార్యకర్తలను తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు పూనుకుంటున్నారు. అందుకని తక్షణమే ఎవరైతే మేస్తులను ఆపేశారో 106 మందిని తక్షణం వాళ్ళ విధుల్లోకి తీసుకోవాలి, 3 నెలల వేతనాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CI2 నగర కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నా పేరు విజయవర్ధన్. నేను 1వ డివిజన్ నందు శానిటరీ మేస్త్రిగా గత 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. మమ్మల్ని ఈ 18 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి ఎన్నో సేవలు చేస్తున్నాం. గత కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాలొడ్డి మా కుటుంబాలను వదిలిపెట్టి ఇళ్ళకు కూడా పోకుండా కోవిడ్లో ఈ ప్రజలకి ఎంతో సేవలు చేశాం. అలాగే తుఫాను విపత్తుల్లో కానీ తుఫాన్లు వచ్చినప్పుడు పక్క ఊరు పోయి తిరుపతి కానీ మొన్న వచ్చిన విజయవాడలో కానీ మేము వెళ్ళి మా సేవల్ని ఏ స్వార్థం లేకుండా అందించాము. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇదే నమ్ముకొని ఈ మున్సిపల్ మేస్త్రిగా వ్యవస్థలోనే దీన్నే నమ్ముకొని బతుకుతున్న మమ్మల్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న 3 నెలల క్రితం మమ్మల్ని ఏమి చెప్పకుండా మీటింగ్ అని పిలిచి మీరు చీపురు దంత తీసుకొని పనికి వెళ్తేనే ఇక్కడ ఉండండి, లేకపోతే మేస్త్రులుగా మీరు మాకు వద్దు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము 3 నెలల నుంచి జీతాలు లేవు. మేము మా కుటుంబంలో తినడానికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అద్దెలు కట్టుకోవాలన్నా ఈఎంఐలు కట్టుకోవాలన్నా ఎంతో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్నాం. కానీ ఇక్కడున్న స్థానికులు అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా పరిస్థితి ఇక్కడ 42 రోజుల నుంచి టెంట్ వేసుకొని సమ్మె చేస్తుంటే కనీసం మమ్మల్ని పట్టించుకొని పరిస్థితి ఉంది. ఇదిగో మేము అడిగినప్పుడల్లా ఎన్నోసార్లు కాగితాలు ఇచ్చాం, అర్జీలు ఇచ్చాం, 2 రోజుల్లో చెప్తాం, వారంలో చెప్తాం అంటూ ఇప్పటికీ దగ్గరగా 3 నెలలు మమ్మల్ని ఇలాగే ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ సరైన సమాధానం ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి మా యందు దయ ఉంచి మా ఉద్యోగాలు మాకు ఇప్పించి ఇకపై ఫ్యూచర్లో కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తారని. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్మభవన్ భూమి పూజకు ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగర కార్పొరేషన్లో మేస్త్రీలుగా పనిచేస్తున్న వారిని తొలగించడాన్ని నిరసిస్తూ నిరాహార దీక్షలు. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.